Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 171. కర్ణ విరాట్ వైపు సీరియస్గా చూసి, నీ బాధేంట్రా? అసలు మేమిద్దరం కలవాలి అని కోరుకుంటున్నావా, కలవకూడదని కోరుకుంటున్నావా? ఒక్క మాట చెప్పు అని అడిగేసరికి, ఖచ్చితంగా కలవాలని కోరుకుంటాన్రా. ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, తను నా భార్య తరఫు క్లోజ్గా ఉండే బంధువు. అలాంటి మీరిద్దరూ నాకు ఆప్తమిత్రులే అవుతారు, కానీ పరాయి వాళ్ళవ్వరు. కాబట్టి నేను ఖచ్చితంగా మీరిద్దరు కలవాలనే కోరుకుంటాను. కానీ మీరిద్దరూ పైకి ఒక మాట చెబుతూ మనసులో ఇంకొక ఆలోచనని చేస్తున్నారు. నిజమైన మనిషి అనేవాడు ఒకటే మాట మీద ఉంటాడు. ఇలా రెండు మనస్తత్వాలు, రెండు మాటలు చెప్పడు అని అన్నాడు విరాట్. వాళ్ళిద్దరి మాటలు వింటున్న స్నేహ కర్ణ ఎదురుగా వచ్చి, అన్నయ్య, అక్క కంటే కాడా నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. నీ రిజర్వ్డ్ నేచర్తో నువ్వెప్పుడూ నాతో సరిగ్గా మాట్లాడకపోయినా కూడా నువ్వెప్పుడూ నాకు రోల్ మోడల్గానే ఉంటావు. నువ్వెప్పుడూ నా హీరోవే. ఏ అమ్మాయికైనా తండ్రి హీరోగా ఉంటాడు, కానీ నాకు నా అన్నయ్య హీరో. కానీ నిన్నటి వరకు నేనెంతో అభిమానించే వదిన నిన్నింతలా ఇబ్బంది పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ఆ అభిమానం కూడా కొట్టుకుపోతోంది. నీ ప్రైడ్ కూడా వదిలేసి నువ్వు వదిన కోసం ఇంత తాపత్రయపడుతుంటే తాను మాత్రం తన మొండితనం వదిలేయట్లేదు. ఇంకా ఎందుకన్నయ్యా తన కోసం నీ తాపత్రయం అని అడిగింది. స్నేహ తను నీకంటే పెద్దది, నువ్విలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదని కర్ణ సీరియస్గా చెప్పడంతో, చూడు, నీకు సపోర్ట్ చేస్తున్నంతే కాకుండా నేను బాధపడుతున్నా. తనకే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అయినా కూడా నీ బాధ గురించి, నీ మనసు గురించి తనకి ఆలోచన లేదు అని స్నేహ ఏడుస్తూ వెళ్ళిపోవడంతో, తన మాటల్లో తప్పేం లేదు, ఎవరికైనా పేషెన్స్ ఒక లెవెల్ వరకు మాత్రమే ఉంటుంది అని విరాట్ కూడా కోపంగా వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వడంతో దక్షను తీసుకుని ఆయుర్వేదికాలయానికి బయలుదేరారు. దక్ష చైర్ని కర్ణ ముందుకి జాగ్రత్తగా తోసుకుంటూ వెళ్తుంటే ఆ పక్కనే దీక్షిత, విరాట్ వాళ్ళిద్దరినీ చూస్తూ నడుస్తున్నారు. అందరూ ఆయుర్వేదికాలయానికి చేరుకున్న తర్వాత పేషెంట్ దగ్గర ఎవరైనా ఉండండి, నేను కొంచెం మీతో మాట్లాడాలి, ఎవరైనా ఇద్దరూ నాతో పాటు రండి అంటూ డాక్టర్ బయటకొచ్చి పిలవడంతో దీక్షితని దక్ష దగ్గరుంచి కర్ణ, విరాట్ ఇద్దరూ డాక్టర్తో పాటు వెళ్లారు. కర్ణ, విరాట్ ఇద్దరూ తనతో పాటు లోపలికి రావడంతో, కూర్చోండి సార్ అని చెప్పడంతో ఇద్దరూ కూర్చోవడంతో, ఏదైనా ప్రాబ్లమా, ఎందుకు ఇంత సడన్గా మాట్లాడాలని లోపలికి పిలిచారని కర్ణ అడగడంతో, మీరెంత టెన్షన్ అవుతున్నారంటే ఖచ్చితంగా తను మీకు సంథింగ్ స్పెషల్ కదా అని డాక్టర్ నవ్వుతూ అడిగాడు. విరాట్ కర్ణ వైపు చూస్తుంటే కర్ణ అవును అన్నట్టుగా తల ఊపడంతో, అవును సార్, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉండేవారు, కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి ప్లీజ్, టెన్షన్గా ఉంది అని విరాట్ అడిగేసరికి, మీరు టెన్షన్ పడాల్సిందేమీ లేదు, ఈరోజు చేయబోయే ట్రీట్మెంట్లో మీరు కూడా ఒక భాగం అని చెప్పేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని, మీరేం చెప్పాలనుకుంటున్నారు డాక్టర్ అని అడిగారు. ఇప్పుడు మీరు అంటే ఆవిడికి చాలా ఇష్టం అంతేనా అని డాక్టర్ అడిగేసరికి, అవును అని కర్ణ చెప్పడంతో, అయితే మీకేమైనా అయితే తను ఖచ్చితంగా రియాక్ట్ అవుతుందా, అంతేనా అని అడిగాడు డాక్టర్. ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది, అందుకోసం మమ్మల్ని ఏం చేయమంటారు అని విరాట్ అడిగేసరికి, డాక్టర్ ఒక ప్లాన్ వివరించేసరికి విరాట్, కర్ణ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని, ఒకవేళ ఈ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే ఎలా అని అడిగేసరికి, నార్మల్గా ఫిజియోథెరపీ ఫాలో అయిపోతే సరిపోతుంది,
కొంచెం మూవ్‌మెంట్ వచ్చినా చాలు. జస్ట్ తన నాడీ వ్యవస్థ ఎంత కాన్షియస్‌గా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే అని డాక్టర్ చెప్పడంతో సరే అని అన్నారిద్దరూ. కాసేపటికి డాక్టర్, కర్ణ, విరాట్ ముగ్గురు బయలుదేరి బయటకొచ్చి ఆ అమ్మాయిని సంజీవని వార్డులోకి తీసుకురండమ్మా అని చెప్పడంతో దక్షని తీసుకుని వెళ్లారు. కాసేపు ఫిజియోథెరపీ చేసిన తర్వాత నడిపించడానికి ట్రై చేయమని గార్డెన్ లాగా ఉన్న ఏరియాలోకి తీసుకెళ్లారు. అది చాలా పెద్ద ఏరియా. కొన్ని వందల ఎకరాల్లో ఉండేసరికి అదంతా దక్ష ఆశ్చర్యంగా చూస్తూనే కూర్చుంటే, 2 వైపుల నుంచి అదే హాస్పిటల్‌లో వర్క్ చేసే లేడీ స్టాఫ్ వచ్చి నెమ్మదిగా 2 కాళ్ళు భూమి మీద పెట్టేలా నిలబెట్టి నడిపించడానికి ట్రై చేశారు. అదే టైంలో చుట్టూ చూస్తున్న దక్షకి ఒకచోట కర్ణ ఒక్కడే నిలబడి కనిపించడంతో, ఒక్కడే నిలబడి ఏం చేస్తున్నాడు అనుకుంటూ అతని వైపు చూస్తూ నిలబడింది. ఇంతలో ఎందుకో తన మనసు నెగెటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉండడంతో కంగారుగా కర్ణగారు అని అరుస్తూ ఉన్న కర్ణ ఆ పిలుపు వినపకపోవడంతో అలాగే నిలబడితే కర్ణగారు అని అరుస్తూ ఒక అడుగు ముందుకు వేయడానికి ట్రై చేయడంతో ఆమెని పట్టుకున్న లేడీస్ స్టాఫ్ ఇద్దరు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. డాక్టర్ తాను రూమ్ విండో నుంచి జరిగేదంతా చూస్తూ కమాన్ యూ కెన్ డూ ఇట్ అని తనలో తను అనుకుంటూ ఉన్నాడు. దక్ష ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకోలేక కర్ణ అక్కడే ఉంటే అతనికి ఏదో ప్రమాదం జరుగుతుందని తన మనసు ఘోషిస్తూ ఉండడంతో ఎలాగైనా అతన్ని కాపాడాలని స్పీడ్గా ముందుకు వెళ్ళాలని అనుకుని కానీ నడవలేక ఇబ్బంది పడుతుంటే మేడం మీరందరూ లాగా లేరు, మీరు అంత స్పీడ్గా నడవలేరు అని తన పక్కనే ఉన్న లేడీ స్టాఫ్ చెబుతూ ఉంటే లేదు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి ఏమీ జరగకూడదు అని కంగారు పడుతుంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. కర్ణ అక్కడే నిలబడి ఉన్నాడు. అది అడవి ప్రాంతంలాగా కనిపిస్తుంటే తనకెందుకు ఏమాత్రం నచ్చక ఏదో చెడు ఆలోచనలు వస్తూ ఉండడంతో తనంతా తానుగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేసి కింద పడిపోవడంతో కాళ్ళు చేతులకి దుమ్ము అంటుకుంది. ఒకవైపు డాక్టర్ ఎస్ యూ కెన్ డూ ఇట్ అని అనుకుంటున్నాడు. అలా చాలా ట్రై చేసి 4 అడుగులు ముందుకు వేసింది. ఆ తర్వాత కర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో తనని లోపలికి తీసుకురావడం జరిగింది. దక్ష కాళ్ళు చేతులు దుమ్ము అంటుకుపోవడంతో ఆమె కాళ్ళు చేతులు దీక్షిత కడిగిన తర్వాత డాక్టర్ ముందు అందరూ కూర్చుంటే పర్లేదు పరిగెత్తావు నడుస్తావని అనుకుంటే అని డాక్టర్ నవ్వుతూ అడిగేసరికి అప్పటి వరకు కూడా తను నడిచాను అన్న విషయం పరిగెత్తానన్న విషయం రియలైజ్ అవ్వలేదు దక్ష. ఆశ్చర్యంగా తన కాళ్ళు చేతులని చూసుకుంటుంటే డాక్టర్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి యు ఆర్ బ్రేవ్ గర్ల్ అన్నాడు. దీక్షిత డాక్టర్ వైపు చూసి ఇప్పుడు మా చెల్లెలు నార్మల్గా నడుస్తుందా అనగానే పుట్టిన పాప వెంటనే నడవాలంటే ఎలా అమ్మా, మీరు ఒకసారి చిన్న బాబుని తీసుకొచ్చారు, మీ బాబు వెంటనే నడుస్తాడా అని అడగడంతో లేదు 2-3 ఏళ్ళు పడుతుంది, అప్పటి వరకు తప్పటడుగులు వేస్తాడు అనగానే ఇప్పుడు మీ చెల్లెలు చేసింది కూడా తప్పటడుగు వేయడం లాంటిదే, తనిప్పుడు నడక నేర్చుకుంటున్న చిన్న పాప లాంటిది. ఇప్పుడు మనం చేసిన ప్రయత్నం దూరంగా నిలబడి అమ్మ చేతులు చాపి నాన్న అని బిడ్డని పిలుస్తుంది కదా, అలాంటిదే. ఇకపైన ఫిజియోథెరపీ వల్ల తనలో చాలా చేంజ్ వస్తుంది అని చెప్పడంతో చాలా థ్యాంక్స్ డాక్టర్, నిజంగా నేను ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకోలేదు అన్నాడు. మీరందరూ మీ పనులని ఆపుకొని మీ బిజినెస్లు వదిలేసుకొని తన కోసం వచ్చారంట అనే అర్థమవుతుంది తను మీ అందరికీ ఎంత ఇంపార్టెంట్ అనేది. అందుకే నేను ఎప్పుడో ఫైనల్గా చేసేది ఇప్పుడే చేశాను, ఈ ప్రయోగం ఫలించింది అని అన్నాడు డాక్టర్. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.